2 రోజులు గడిచిపోయాయి. బోరుబావిలో పడిపోయిన చేవెళ్ల చిన్నారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క ఛాన్స్ కూడా వదలకుండా పసిబిడ్డను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 2 రోజులుగా బోరుబావికి సమాంతరంగా తవ్వుతూ వచ్చారు. అయితే ఈ సాయంత్రం నుంచి బోరుబావి చుట్టూ తవ్వడం మొదలుపెట్టారు. రంగారెడ్డి జిల్లా మంత్రి మహేందర్ రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి, కలెక్టర్ ఇలా జిల్లా యంత్రాంగమంతా ఇక్కారెడ్డిగూడలోనే ఉంది. పసిపాపను కాపాడడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు చిన్నారి తల్లి ఏకధాటిగా కన్నీరు పెడుతూనే ఉంది. నా బిడ్డ నాకు కావాలి అని కన్నీటి ధారలతో వేడుకుంటోంది. అమ్మ మనసు ఆక్రోశాన్ని చూసి తెలుగు ప్రజల గుండె బరువెక్కిపోతోంది. గంటలు గడుస్తున్నాయి. 2 రోజులు గడిచిపోయాయి. 40 కాదు, 70 కాదు, 180 కూడా కాదు, 200 అడుగులకు పైనే లోతుగా ఆ చిన్నారి ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 180 అడుగుల దగ్గర నీరు ఉందన్న అంచనాతో నీటిని కూడా తోడుతున్నారు. మరోవైపు మట్టి కూడా ఉంది కాబట్టి ఆ మట్టిని కూడా తోడుతూనే ఉన్నారు. శనివారం 2 సార్లు బోరుబావిలోకి కెమెరా పంపారు. బోరుబావిలోకి 300 అడుగుల వరకు కెమెరా పంపినా చిన్నారి ఆచూకీ కనిపించలేదు. దీంతో పసిబిడ్డ ఎలా ఉంది? చిన్నారి ఆపదలో ఉందా? ఆ పసిపాప బోరుబావిలో ఏ పరిస్థితిలో ఉంది అన్న ఆందోళన పెరుగుతోంది. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. 2 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న చిన్నారి ప్రస్తుతం ఎంత లోతులో ఉందన్న విషయం నిర్ధారణ కావడం లేదు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఓఎన్జీసీ బృందం కూడా సహాయక చర్యల్లో పాల్గొంది. చిన్నారి మట్టిలో కూరుకుపోయిందా అన్న సందేహాలు కూడా వెంటాడుతున్నాయి. శుక్రవారం రోబోటిక్ హ్యాండ్ పంపినప్పటికీ చిన్నారి జాడ తెలియకపోవడంతో బోరుబావికి సమాంతరంగా మరో గుంతను తవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే బోరుబావికి సమాంతరంగా 50 అడుగుల వరకు తవ్వారు. బోరుబావి లోపలి భాగంలో 6.5 నుంచి 7 అంగుళాల వెడల్పు ఉన్నట్లు నిర్ధారించారు. తాజాగా మరో అత్యాధునిక కెమెరాను బోరుబావిలోకి పంపే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక ఇతర ప్రత్యామ్నాయ సహాయక చర్యలపై కూడా ఆరా తీస్తున్నారు. వర్షం అడ్డుపడుతున్నా చిన్నారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ పసిపాప జాడ తెలియకపోవడంతో క్షణక్షణానికి ఉత్కంఠ పెరుగుతోంది. నా బిడ్డ నాకు కావాలి, ఈ మాట కలచివేస్తోంది. నవమాసాలు మోసి కన్న ఆ మాతృ హృదయ ఆక్రోశం కన్నీరై జారుతుంటే గుండె తరుక్కుపోతోంది. ఆడుకోవడానికి వెళ్లిన బిడ్డ బోరుబావిలో పడిపోతే కన్నీరు మున్నీరవుతున్న ఆ తల్లి రోదన గుండెల్ని బరువెక్కిస్తోంది. తీస్తామంటున్నారు, ఇంకా ఎప్పుడు తీస్తారో ఏదో. పాప కావాలి నాకు. రెండు రోజులు గడిచిపోయాయి. బోరుబావిలో పడిపోయిన చేవెళ్ల చిన్నారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క ఛాన్స్ కూడా వదలకుండా పసిబిడ్డను బయటకు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 2 రోజులుగా బోరుబావికి సమాంతరంగా తవ్వుతూ వచ్చారు. అయితే ఈ సాయంత్రం నుంచి బోరుబావి చుట్టూ తవ్వడం మొదలుపెట్టారు. రంగారెడ్డి జిల్లా మంత్రి మహేందర్ రెడ్డి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి, కలెక్టర్ ఇలా జిల్లా యంత్రాంగమంతా ఇక్కారెడ్డిగూడలోనే ఉంది. పసిపాపను కాపాడడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. సీఎం కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు చిన్నారి తల్లి ఏకధాటిగా కన్నీరు పెడుతూనే ఉంది. నా బిడ్డ నాకు కావాలి అని కన్నీటి ధారలతో వేడుకుంటోంది. అమ్మ మనసు ఆక్రోశాన్ని చూసి తెలుగు ప్రజల గుండె బరువెక్కింది.
గంటలు గడుస్తున్నాయి. 2 రోజులు గడిచిపోయాయి. ఇప్పటికీ 49 గంటల 17 నిమిషాల 2 సెకండ్లు దాటిపోయింది. 70 కాదు, 180 కాదు, 200 అడుగులకు పైనే లోతుగా ఆ చిన్నారి ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 180 అడుగుల దగ్గర నీరు ఉందన్న అంచనాతో నీటిని కూడా తోడుతున్నారు. మరోవైపు మట్టిని తవ్వుతూనే ఉన్నారు. శనివారం 2 సార్లు బోరుబావిలోకి కెమెరా పంపారు. బోరుబావిలోకి 300 అడుగుల వరకు కెమెరా పంపినా చిన్నారి ఆచూకీ మాత్రం కనిపించలేదు. దీంతో పసిబిడ్డ ఎలా ఉంది, చిన్నారికి ఇంకా ఎక్కువ ఆపద కలిగిందా, ఆ పసిపాప బోరుబావిలో ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అన్న ఆందోళన పెరుగుతోంది. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. 2 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న చిన్నారి ప్రస్తుతం ఎంత లోతులో ఉందన్న విషయం నిర్ధారణ కావడం లేదు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఓఎన్జీసీ బృందం కూడా సహాయక చర్యల్లో పాల్గొంది. చిన్నారి మట్టిలో కూరుకుపోయిందా అన్న సందేహాలు కూడా వెంటాడుతూనే ఉన్నాయి. శుక్రవారం రోబోటిక్ హ్యాండ్ పంపినప్పటికీ చిన్నారి జాడ తెలియకపోవడంతో బోరుబావికి సమాంతరంగా మరో గుంతను తవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే బోరుబావికి సమాంతరంగా 50 అడుగుల వరకు తవ్వారు. బోరుబావి లోపలి భాగంలో 6.5 నుంచి 7 అంగుళాల వెడల్పున్నట్లు నిర్ధారించారు. తాజాగా మరో అత్యాధునిక కెమెరాను బోరుబావిలోకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర ప్రయత్నాలు, సహాయక చర్యలపై కూడా ఆరా తీస్తున్నారు. వర్షం అడ్డుపడుతున్న చిన్నారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ పసిపాప జాడ తెలియకపోవడంతో క్షణక్షణానికి ఉత్కంఠ పెరుగుతోంది. చిన్నారిని బయటికి తీసే ప్రయత్నాలు మాత్రం నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు చాలాసార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయి, కానీ ఇంత జటిలంగా మాత్రం సమస్య ఎప్పుడూ మారలేదు. ఒక 2 రోజులు ఎక్కువ, మరి హార్డ్లీ అయితే 2 రోజులు 24 గంటల్లోనే పాపను బయటికి తీసేవాళ్ళు. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ప్రాణాలతో బయటికి తీశారు, కొన్ని సందర్భాల్లో ప్రాణం లేకుండా తీశారు. కానీ ఇంత జటిలంగా మాత్రం సమస్య ఎప్పుడూ మారలేదు. కాబట్టి అందరిలో ఇదే ఉత్కంఠ కనిపిస్తోంది. ఒక్కోసారి మనం భూకంపాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు శిథిలాల కింద వాళ్ళు 2-3 రోజులైనా కూడా ప్రాణాలతో బయటపడ్డారు, మృత్యుంజయులు, అలాంటి వార్తలు చూస్తూ ఉంటాము. అలాంటి మిరాకిల్ ఏదైనా జరిగి పాప ప్రాణాలతోనే ఉండాలి, వాళ్ళు బయటికి తీసినప్పుడు పాప ప్రాణాలతో ఉండాలి, చికిత్స చేసైనా సరే ఆ పాపను బ్రతికించుకుంటాము అని ఆ తల్లిదండ్రులు మాత్రం ఇంకా ఆశతోనే ఉన్నారు. కేవలం ఆ పాపను కన్నా ఆ తల్లిదండ్రులే కాదు, అసలు ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో కూడా ఆ ప్రదేశానికి వెళ్తూ ఉన్నారు. టీవీలో చూసి ఒకసారి అక్కడికి వెళ్దాము, ఎలా జరుగుతుంది, అసలు ఏంటి, పాప బయటకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఎప్పుడు రావచ్చు, వస్తే ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది, ఆ పాపను చూడాలి అన్న ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచో ఆ ప్రదేశానికి కూడా చేరుకుంటూ ఉన్నారు. అందరూ ఒకటే ప్రార్థిస్తున్నారు, ఆ పాప ఖచ్చితంగా ప్రాణాలతో బయటపడాలి, మళ్ళీ ఆ తల్లి ఒడిని చేరాలి అని అందరూ కోరుకుంటూ ఉన్నారు. దానికి తగ్గట్టే తెలంగాణ ప్రభుత్వం కూడా ఎలాంటి పరిస్థితుల్లో సహాయక చర్యలను ఆపొద్దు, అన్ని ప్రయత్నాలు, ఎలాంటి అవకాశం ఉన్నా, ఎక్కడ ఎలాంటి ఎక్స్పర్ట్స్ ఉన్నా కూడా అందరినీ పిలిపించండి, ఎలాగైనా పాపను బయటకు తీయాలి అన్న ఆదేశాల మేరకు 49 గంటలుగా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఇది చివరి ప్రయత్నంగా బోరుబావి చుట్టూ ఇంకా మళ్ళీ గుంతను తవ్వి పాపను బయట తీసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరి ఈ ప్రయత్నాలు కూడా సఫలం అవ్వాలి, పాప ప్రాణాలతో బయటపడాలి అని అందరం కోరుకుందాం.